హలో అందరికీ. ఈరోజు నేను ఈజీగా థంబ్‌నెయిల్ ఎటువంటి సహాయం లేకుండా, ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా థంబ్‌నెయిల్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది మీకు చాలా అంటే చాలా క్లియర్‌గా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇది ఒకరి సహాయం అవసరం లేదు. మనకి మనమే చేసుకోవచ్చు. మన ఫోన్‌లో మనమే చేసుకోవచ్చు. దానికి ఎటువంటి యాప్స్ అవసరం లేదు. జస్ట్ మన ఒక ఫోటో, మనం ఎలాంటి వీడియో చేస్తున్నామో ఆ వీడియోకి తగ్గ ఒక్క ఫోటో ఉంటే చాలు. ఆ ఫోటోతో ఎలాంటి యాప్స్ లేకుండా ఈజీగా థంబ్‌నెయిల్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే లైక్ చాలా మందికి నా ఛానల్ అనేది పుష్ అవుతుంది. సో దానివల్ల కూడా ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ముందైతే మనం ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇలాంటి ఏ సుత్తి లేకుండా అయితే నేను మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఇది మీకైతే ఇంతవరకు ఎవరు చెప్పి ఉండరు. సో లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఏమీ ఉండదు, చాలా సింపుల్ అంటే సింపుల్గా ఉంటుంది. అండ్ ఎలా చేయాలి అది అని అంటే ఫస్ట్ మనం ఏ టాపిక్ అయితే మాట్లాడాలనుకుంటున్నాం, లేకపోతే నువ్వు వ్లాగ్ తీయాలనుకుంటున్నావా, సో ఏది వాట్ ఎవర్ నీకు ఎలాంటి వీడియో తీయాలి అని నువ్వు అనుకుంటున్నావో దానికి తగ్గ ఫోజ్తో ఒక ఫోటో నీ అంతలో నువ్వే సెల్ఫీ తీసుకోవచ్చు. నువ్వు ఏ వీడియో తీసుకోవాలనుకుంటున్నావో అంటే నువ్వు దేని గురించి, ఏ టాపిక్ గురించి, కుకింగా లేకపోతే వ్లాగా, లేదు ఏదన్నా యూట్యూబ్ అప్డేట్ గురించా, లేదు థంబ్‌నెయిల్ గురించా, ఇంకా వాట్ ఎవర్ మీరు ఇష్టం ఏదైనా చేసుకోండి. అలా చేసుకున్న దానికి తగ్గ ఒక్క ఫోటో అంటే ఇలా ఇలా అంటే చూపిస్తున్నట్టు, లేదంటే థంబ్ ఇలా మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టం ఉంటే అలా ఒక ఫోజుతో అయితే సెల్ఫీ ఫోటో అయితే తీసుకోండి. ఒకటి కంపల్సరీ ఫోటో అవసరం ఉంటుంది. ఆ తర్వాత మీరైతే ఎలాంటి యాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఫోన్లోనే మన దగ్గర ఉన్న దాంతోనే మనమైతే ఖచ్చితంగా థంబ్‌నెయిల్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే మీరైతే ఆ ఫోటోని సేవ్ చేసుకొని పెట్టుకున్నారు కదా, సెల్ఫీ ఫోటో తీయండి. ఆ తర్వాత ఏం చేయాలంటే డైరెక్ట్గా మీరు గూగుల్కి వెళ్ళిపోయి గూగుల్లో ఏఐ మీటా, లేదు అంటే చాట్ జీపీటీ అని అది చూపిస్తుంటుంది కదా మనకి. ఏఐ మోడ్ అని అయితే గూగుల్లో చూపిస్తుంది కదా. చాట్ జీపీటీ ఇది కూడా అంత అవసరం లేదు. జస్ట్ ఏఐ మోడ్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మనకి ఫోటో ఉంటుందన్నమాట. ఫోటోది మనకి సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారనంటే అక్కడ మన ఫోటో ఇచ్చేయండి డైరెక్ట్గా. అక్కడికి వెళ్ళి మన ఫోటో ఇచ్చేసి కింద మైక్ అనేది కనిపిస్తుంది. ఆ మైక్లో మీరు ఏం చేస్తారు, మీకు ఏదైతే కావాలో అంటే మీరు కుకింగ్కి కావాలా, లేకపోతే అప్డేట్స్ గురించి కావాలా, అంటే మీరు ఏ టాపిక్ తీసుకుంటారో ఆ టాపిక్ గురించి మీరు తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ తీసుకొని అక్కడ మీరు మైక్లో చెప్పేసుకోవచ్చు, లేదంటే టైప్ చేసుకోవచ్చు. ఏదంటే అది మీరు డైరెక్ట్గా గూగుల్ని అడిగేయచ్చు. అడగగానే మన ఫోటోతో అదే డైరెక్ట్గా ఒక ఫోటోనైతే తీసి పంపిస్తుంది. మంచిగా మనం ఏదైతే ఫోటో ఇచ్చినామో ఆ ఫోటోతో అదే సెట్ చేసి ఇస్తుంది. మీకు నచ్చితే అది ఓకే, లేదు నాకు నచ్చలేదు ఇంకొకటి కావాలి అని మళ్ళీ ఇంకా దాంతో ఏదైనా ఇంకో రకంగా కావాలి అని అడిగినా సరే, అంటే డిఫరెంట్ మోడల్ ఎట్లా అడిగితే అట్లా, అది ఎక్కడో టైప్ చేసి అది ఏది అవసరం లేదు. జస్ట్ వాయిస్ ఓవర్లో మీరు తెలుగులో మాట్లాడినా కూడా అది కంపల్సరీ మీకు మీ ఫోటోతో సహా కంపల్సరీ థంబ్‌నెయిల్ ఇచ్చేస్తుంది. ఇంకా మీరు ఆ యాప్, ఈ యాప్, అది ఇది ఏది అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి గూగుల్లో ఏఐ మోడ్ అని ఉంటుంది. దానిపైన ఫోటో అయితే ఏదైతే సింబల్ ఉంటుందో దానిపైన క్లిక్ చేసి మీ ఫోటో ఇచ్చి మీరు డైరెక్ట్గా టైప్ చేస్తే ఓకే, లేదంటే వాయిస్లో చెప్పినా ఓకే, అది మీకు థంబ్‌నెయిల్ అనేది ఇచ్చేస్తుంది. ఇంకా అంతే. అది డైరెక్ట్గా మీరు స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేకపోతే డౌన్లోడ్ కానీ చేసుకోవచ్చు, మీ ఇష్టం. డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. అది తీసుకెళ్ళి డైరెక్ట్గా మీరైతే ఏ వీడియో చేయాలనుకుంటున్నారో, మీరు థంబ్‌నెయిల్ అడుగుతుంది కదా, ఆ థంబ్‌నెయిల్ దగ్గర వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ థంబ్‌నెయిల్ అడుగుతుంది కదా, ఆ థంబ్‌నెయిల్ దగ్గర ఇది తీసుకెళ్ళి అక్కడ
పేస్ట్ చేసేయండి అంతే. ఇంకా ఏమీ ఉండదు. ఆ యాప్, ఈ యాప్, ఏ యాప్ అవసరం లేదు. ఎంత చదువు రాని వాళ్ళైనా సరే ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇది ఇంకా ఏమంటారు, ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వల్ల మనం ఎవరమైతే ఉన్నామో వాళ్ళకైతే 100% యూజ్ అవుతుంది. ఏ యాప్స్ అవసరం లేదు. నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎటువంటి యాప్స్ కూడా అవసరం లేదు. డైరెక్ట్‌గా గూగుల్‌లోకెళ్ళి అక్కడి నుంచి మీరు ఆ గూగుల్‌లో వెళ్ళగానే ఏఐ మోడ్ అని ఉంటుంది. దాని ఫోటో పైన క్లిక్ చేయండి. మీ ఫోటో అప్లోడ్ చేయండి. అండ్ కింద మీరు ఏ దానికైతే ఆ వీడియోకి సంబంధించి నేను కుకింగ్ చేయాలనుకుంటున్నాను ఈరోజు, దానికి సంబంధించి ఈరోజు వ్లాగ్, నా డైలీ వ్లాగ్ అని చెప్పండి. అట్లా ఏదైతే అది. ఇప్పుడు ఈరోజు నేనేమంటున్నాను, థంబ్‌నెయిల్ నేర్చుకోవడం ఎలా అనేది ఇలా నేను ఒక క్వశ్చన్ వేసాను. అది డైరెక్ట్‌గా నా ఫోటోని ప్లస్ మొత్తము థంబ్‌నెయిల్‌ని రెడీ చేసి మనకి ఇచ్చేస్తుంది. సో అదొక్కటి చూసుకొని మీరు దాన్ని అప్లోడ్ చేసేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీ. ఇది మీ అందరికి అర్థమవుతుంది, యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి ఇంకేమన్నా యూజ్ అవుతే అలాంటివన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికైతే కంపల్సరీ ట్రై చేస్తాను. ఇది కొంతమందికి షేర్ చేయడం వల్ల కూడా వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా ఇలా అయితే అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అండ్ మీరు ఇచ్చే లైక్ కూడా చాలామందికి, అంటే వేరే వాళ్ళకి మన వీడియో మీ లైక్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. సో ఇంకా మీ ఒపీనియన్ని కూడా నాకైతే కామెంట్ రూపంలో ఇది నచ్చిందా, మీకు యూజ్ అవుతుందా లేదో కూడా మీరు కామెంట్ చేయండి. దానివల్ల కూడా నాకు మీ ఒపీనియన్ ఎలా ఉంది అనేది నాకు అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది, అర్థమయ్యింది, ఈజీగానే ఉంది అని అనుకుంటున్నాను. సో ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో ప్లీజ్ ట్రై చేయండి. నేనైతే ఎటువంటి సుత్తి లేకుండా డైరెక్ట్గా చెప్తున్నాను. ఏది కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదేదో యాప్స్ అంటారు, అదంటారు, ఇదంటారు, థంబ్‌నెయిల్స్ అంటారు, మళ్ళీ దానికి వెళ్ళి ఏమంటారు పేస్ట్ చేయండి, అది చేయండి, రాయండి, టెక్స్ట్ చేయండి అంటారు. ఇవన్నీ ఏం అవసరం లేదు. ఈజీ మెథడ్ అంటే ఇదే అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఓకే మరి బాయ్.